Hello everyone, welcome to our channel Web Advancer. సో మీకైతే ఎంసెట్ ర్యాంక్స్ వచ్చేసి అన్నీ అయిపోయినాయి. సో కౌన్సిలింగ్ డేట్ కూడా వచ్చేసి ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఈ కౌన్సిలింగ్ స్టెప్ మటుకి చాలా క్రూషియల్ రోల్. సో మనం ఫస్ట్ కౌన్సిలింగ్ టైమ్ లైన్ ఓవర్ వ్యూ చూద్దాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ జూలై 7 నుంచి జూలై 16 వరకు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూలై 7 నుంచి జూలై 17 వరకు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ జూలై 30 నుంచి జూలై 18 వరకు. సో నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ జూలై 22న. సో కాలేజ్లో రిపోర్ట్ చేయవలసింది జూలై 23 నుంచి జూలై 26 వరకు. అండ్ క్లాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆగస్ట్ 4. సో కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్. సో మీకు తెలిసిందే కేటగిరీ బట్టి రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఓసీ బీసీ కేటగిరీస్కి 1200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి 600 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ. సో కౌన్సిలింగ్లో సెకండ్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో వాటి మీద కూడా నేను ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, చూసేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే, మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా సరే, ఈ వెబ్ ఆప్షన్స్ మటుకి జాగ్రత్తగా పెట్టకపోతే మీకు సీట్ మాత్రం రాదు. సో ఈ వీడియోలో 30,000 నుంచి 50,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని ఈ వీడియోలో చెప్తా. సో 30,000 నుంచి 50,000 వాళ్ళకి ఎందుకన్నాయా అంటావా? సో ఎందుకంటే 30,000 నుంచి 50,000 ర్యాంక్ ఎంసెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. 30,000 to 50,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ప్రైవేట్ కాలేజీలో సీటు పొందే అవకాశం ఉంది. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో, ఏ బ్రాంచ్లు ఏ కాలేజీలు ఎంచుకోవాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫస్ట్ బ్రాంచ్ ప్రయారిటీని ఎంచుకోండి. సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్కి వీటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. నెక్స్ట్ ఈసీఈ, ట్రిపుల్ఈ, ఐటీ వీటికి మోడరేట్ డిమాండ్ ఉంది. నెక్స్ట్ సివిల్, మెకానికల్ అంటారా, వీటికి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. సో వీటిలో నీకు నచ్చిన బ్రాంచ్ని ఫస్ట్ ఎంచుకో. 30,000 to 40,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రిలేటెడ్ కాలేజెస్ ఎలా లిస్ట్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ మీరు ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్లో ఫస్ట్ కాలేజ్ నేమ్, బ్రాంచ్, అంచనా ర్యాంక్ వేసుకోండి. సో ఇప్పుడు ఎలా అంటే ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొని సిఎస్సి, ఈసీఈ దానికి వచ్చిన అంచనా ర్యాంక్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఏ ర్యాంక్ వరకు ఉంది అని ఒక పేపర్ మీద మీకు నచ్చిన కాలేజెస్ లిస్ట్ వేసుకోండి. సో 40,000 ర్యాంక్ టు 50,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా ఒక లిస్ట్ తయారు చేసుకోండి. మీకు ఒకవేళ ఎగ్జాంపుల్ స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ నరసాపురంలో ఉంటుంది, ఆ కాలేజ్ తీసుకోండి. సో ఆ కాలేజ్ నేమ్ ఒక సైడ్, నెక్స్ట్ ఇంకో సైడ్ బ్రాంచ్, ఇంకో సైడ్ అంచనా ర్యాంక్ వేసుకోండి. మీ 40,000 to 50,000 ర్యాంక్లో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్కి వస్తుందో అంచనా ర్యాంక్ ఒకటి వేసుకోండి. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి? ఫస్ట్ టాప్ ప్రియారిటీ, మీకు నచ్చిన బ్రాంచ్ ప్లస్ మంచి కాలేజ్, మీకు వచ్చిన ర్యాంక్కి కొద్దిగా ఎక్కువైనా పర్లేదు. సో ఫస్ట్ టాప్ ప్రియారిటీ అది ఉంచుకోండి. నెక్స్ట్ మిడ్ ప్రయారిటీ, మీ కరెక్ట్ ర్యాంక్ వచ్చిన బ్రాంచ్ అండ్ మంచి కాలేజ్ చూసుకోండి. సో నెక్స్ట్ సేఫ్ ఆప్షన్స్. సో మంచి కొత్త కాలేజీలు లేకపోతే తక్కువ డిమాండ్ ఉన్న కాలేజీలని ఎంచుకోండి. సో ఇది సీట్ కన్ఫర్మ్ అవ్వడానికి. మీరు సరిగ్గా ఆప్షన్స్ పెట్టుకోకపోతే మీకు సీట్ అస్సలు రాదు. సో వెబ్ ఆప్షన్స్లో లాస్ట్ టిప్ ఏంటంటే మీరు 30+ ఆప్షన్స్ పెట్టేయండి. సో కొన్ని పెట్టడం కాదు, అన్నీ పెట్టేయండి. మ్యాక్సిమం 30+ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి, లేకపోతే సీట్ కన్ఫర్మ్ అవ్వదు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుంది, ఎస్టీఓలకి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి సీట్ కన్ఫర్మ్ అవ్వడానికి. సో ట్రై చేయండి. మీరు రిజిస్ట్రేషన్ మటుకి చాలా ఎర్లీగా అవ్వండి. ఇంకా టైం ఉంది కదా, రేపు చేద్దాం అంటే అసలు అవ్వదు. ఫస్ట్ మీరు చాలా సర్వర్ బిజీ కూడా అవుతుంది. ఫస్ట్ మీరు ఎర్లీగా రిజిస్టర్ అయిపోండి. మీరు డాక్యుమెంట్స్ని అడ్వాన్స్గా ముందే ప్రిపేర్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. సో డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర జిరాక్స్ తీసుకొని ఒరిజినల్ సపరేట్గా, జిరాక్స్ సపరేట్గా ఉంచుకోండి. సో నేను ఇంకేం చెప్పాల్సింది ఏం లేదు, అన్నీ చెప్పేసా. సో మీకు ఏ వీడియో కావాలన్నా మన ఛానల్లో అన్నీ ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చా, మీకు ఏ వీడియోస్ కావాలో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చా, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.